హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు ఎప్పుడైనా కచ్చా ఆమ్తో ఆమ్ పాప ట్రై చేశారా? ట్యాంగీ ఫ్లేవర్తో భలేగా ఉంది. నేను ట్రై చేశాను, అవుట్పుట్ బాగా వచ్చింది. టేస్ట్ కూడా చాలా బాగా అనిపించింది. పిల్లలు ఎప్పుడైనా చాక్లెట్స్ అని అడిగినప్పుడు ఇది ఇస్తే హ్యాపీగా తినేయొచ్చు. హోమ్ మేడ్ కదా, ఇంకా వాళ్ళకి హెల్తీగా బాగుంటుంది. సో దానికోసం ఒక పచ్చి మామిడి తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే యాజ్ ఇట్ ఈస్ కాయని కుక్కర్లో పెట్టేసి దాని నుంచి పల్ప్ని స్కూప్ అవుట్ అయినా చేసుకోవచ్చు. 2 వేస్లో కుక్ చేయొచ్చు. అలా సాఫ్ట్గా కుక్ అయిన తర్వాత దాన్ని తీసి మిక్సీ జార్లో వేసేసుకొని అందులో మింట్ లీవ్స్, సాల్ట్, కారం, బెల్లం, అలాగే కొన్ని వాటర్ యాడ్ చేసేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ అయిన తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో ఇది వేసేసి థిక్గా అయ్యేంత వరకు కలిపేసుకోవాలి. థిక్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో గీ అప్లై చేసేసుకొని ఈ మిక్చర్ అందులో వేసేసి పల్చగా స్ప్రెడ్ చేసేసుకోవాలి. స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత దీన్ని ఒక రోజు అంతా ఎండలో పెట్టాలి. ఆల్మోస్ట్ 2 డేస్ పెట్టేస్తే బాగా డ్రై అయిపోతుంది. ఇంకా ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవచ్చు. అన్సీజన్ టైంలో మనకి క్రేవింగ్స్ అనిపిస్తాయి కదా, అప్పుడప్పుడు తినాలి అనేసి. ఆ టైంలో ఇది బాగా హెల్ప్ఫుల్ ఉంటుంది. చాలా టేస్టీగా బాగుంది. ఐ హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ. బై బాయ్.